हुकूमत ने किया सरकारी मुलाजिमत का ऐलान। रेवेन्यू मिनिस्टर श्रीनिवास रेड्डी ने इस सिलसिले में बताई तफसीलात। कहा कि मूसा रिवर फ्रंट फेज 1 के कामों के लिए तकरीबन 7,345 करोड़ रुपए के फंड्स की मंजूरी अमल में लाई गई। इसके अलावा 3 मेडिकल कॉलेजों और वारंगल के हॉस्पिटल्स में तकरीबन 6,278 वैकेंट पोस्टों पर भर्ती के लिए ग्रीन सिग्नल दिया गया। सरकारी स्कूलों, जूनियर कॉलेजों के तमाम अमले के लिए मुफ्त नाश्ता और दोपहर के खाने की मंजूरी भी शामिल है। జూలై 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఏ రకమైన ఆలోచనలో నిర్ణయాలు తీసుకుంటున్నారో అనివార్యంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఒప్పుకున్నాయో అదే రకంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఒప్పుకుంటూ న్యాయపరంగా దీని మీద అప్రోచ్ అవ్వాలని ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న స్కూల్స్, జూనియర్ కాలేజీలు అప్ టు 12th వరకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరికీ మధ్యాహ్న భోజనం కార్యక్రమం, అల్పాహారము, పాలు ఇవ్వాలి అని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విద్యార్థులతో పాటు సుమారు 1,50,000 మంది టీచర్స్ కానీ, టీచర్స్ తో పాటు లెక్చరర్స్, సిబ్బంది వారికి కూడా ఉచిత టిఫిన్, పాలు, అదే రకంగా భోజనాన్ని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది.